ఓకే, టెంపరేచర్ చూడండి 8 degrees అంట. అసలు ఇక్కడ 8 degrees అయింది హైలైట్. అసలు నాకు ఇది నేను వెళ్ళేటప్పుడు ఇదే రోడ్లో వెళ్ళినా కదా, నాకు అప్పుడు అసలు ఏం కనిపించలేదు. ఇప్పుడేమో దగ్గర ఒక 100-120 వచ్చి కూర్చున్నాయి రోడ్డు పక్కన. చాలామంది ఇక్కడ కారు పైన ఇవి ఉంటాయి కదా, బోట్లు తెచ్చుకుంటారు మంచిగా బోటింగ్ చేసుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైట్ హౌస్, కెనడా. సో ఈరోజు అయితే మాత్రం మనం ఇక్కడి నుంచి వైట్ హౌస్ లోపల నుంచి అయితే నెక్స్ట్ ఫోర్ట్ నెల్సన్ అని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఫోర్ట్ నెల్సన్ వచ్చేసి ఆమె ఎవరో భయపడేది నేను బ్లాగ్ చేసేసరికి, గట్టిగా అరిచేసరికి ఆమె ఎవరో మన ఇండియన్ అటు పోతుంది చూపిస్తుందండి. అసలు మనిషి పోతుంది అనిపిస్తుందా? ఆమె భయపడి ఫోన్ ఎత్తుకునేది కాస్త ఆపి ఒక నిమిషం నిలబడి చూసింది. సో ఇప్పుడు ఏంటంటే ఫోర్ట్ నెల్సన్ అని చెప్పేసి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైం మనం ఎక్కడైతే స్టే చేసినాం సేమ్ అక్కడే అప్రాక్సిమేట్లీ ఒక 5-10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లు తక్కువ 1000 kilometers అయితే ఉందన్నమాట ఇక్కడి నుంచి. అండ్ మధ్యలో పెట్రోల్ కోసం అయితే ఒక 2 kilometers డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చేటుంది. లోపలికి ఒక 2, ఇటు ఒక 2, అన్నీ కలిపి ఒక 1000 వేసుకోండి. లేదంటే ఇప్పుడు బండి ఎక్కినాకనే నేను స్టార్ట్ చేస్తాను ఇంక కరెక్ట్గా ట్రిప్ 10 చేసేస్తా. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 7:22 అయింది. వెళ్ళి ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ కంప్లీట్ చేసుకుని మనం అయితే ఇక్కడి నుంచి ఇంకా తొందరగా ఫోర్ట్ నెల్సన్కి స్టార్ట్ అయిపోదాం. జై శ్రీరామ్. అండ్ ఈ ఫోర్ట్ నెల్సన్కి కూడా ఇప్పుడు నా పక్కన ఉన్న బైకర్స్ ఉన్నారు కదా, వీళ్ళు 2 రోజులు చేస్తున్నారు. రైట్, ట్రిప్ 1 ట్రిప్ 2 2 0 చేసిన. డన్. వీళ్ళు ఎవరు ఇంకా లేవనట్టురు. 9 o'clock అట్లా ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఇటు వెళ్ళి ఒక కాఫీ కొట్టి స్టార్ట్ అయిపోదాం. ఓకే, రైట్. హే, హౌ ఆర్ యూ? Going to Fort Nelson now? Yeah. Yes, you have a similar jacket climb. Yeah. You have the same one? What's that? You have the same one? The jacket? Similar. Mine's the latitude model. Okay. Quite similar though. They're expensive here too. I paid $700 for that 12 years ago. Now it's about $1,100. Oh. They're very expensive. Yeah, same for this. Because when it rains, you don't get wet, you know. Yeah. This one I bought it in Malaysia. Oh yeah. I bought it for like $1,000 USD or $1,200 USD. How much is that in dollars, you know? In USD, US dollars, it's 1,100 or 1,200 in between. 1,100. They're expensive. Yeah. So now you're heading to Fort Nelson? Yes. Well, that should be good. Yeah. I was saying it's supposed to be a nice day today, so. Yeah. Okay. See you. Yeah. Bye. Have a good trip, eh? థ్యాంక్ యూ. యూ టూ. ఈయన నాకు నిన్న పరిచయం అయిండు, మళ్ళీ వచ్చిండు ఈయన ఈరోజు భలేగా. నేను ఆయనతో ఓకే అంటే ఇక్కడ ఓకే గూగుల్ అంటుంది. మిమ్మల్ని ఎవరు పిలిచారు సార్ మధ్యలో, మీ కెప్టెన్సీ. ఓకే, టెంపరేచర్ చూడండి 8 degrees అంట. అసలు ఇక్కడ 8 degrees అయింది హైలైట్. అమ్మా, లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ కెనడా ఇప్పటి వరకు నేను రైడ్ చేసిన దాంట్లో. మనమైతే ఒక 45 kilometers వచ్చినాం. ఇంకొక 150, ఇంకొక గంట సేపు తోలినాక బ్రేక్ అనమాట, పెట్రోల్ ఫ్యూల్ బ్రేక్. ఫస్ట్ బ్రేక్ అయితే అయిపోయింది 189 kilometers తర్వాత. జై శ్రీరామ్. ఇంకో బ్రేక్ ఒక 250 kilometers తర్వాత. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎలక్ట్రిక్ది ఛార్జింగ్ మీటర్ ఉంటుంది కదా, అట్లాంటి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి ఒకవేళ రావాలనుకుంటే ఈవీ స్టేషన్లో అంటే ఈవీ కార్లో కూడా రావచ్చు. వావ్, నిజంగా కెనడా అంటే మాత్రం ఈ లేక్స్కే ఫేమస్. ఇంకా టు బీ హానెస్ట్ నాకైతే ఎందుకో మరి అంత నచ్చలేదు కెనడా. అంటే యూఎస్తో కంపేర్ చేస్తే కొంతమందికి ఏమో, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, కొంతమందికి ఏమో యూఎస్ నచ్చదు, కెనడా నచ్చుతుంది. నాకెందుకు నచ్చలేదు అంటే ఏమో నాకు కొంచెం అంటే కంపేర్ చేసి చూసినప్పుడు బెటర్ అనిపించింది అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. అంటే ఇంక నేను ఇంకా మొత్తం అంతా అటు సైడ్ తిరగలే కదా, అటు సైడ్ కూడా తిరిగినాక మళ్ళీ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అవుతుందేమో చూద్దాం. ఓరి నాయనో, ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో ఈ ఎద్దులు. ఇవి కొంచెం చూడడానికి విచిత్రంగా ఉన్నాయి. అసలు నాకు ఇది నేను వెళ్ళేటప్పుడు ఇదే రోడ్లో వెళ్ళినా కదా, నాకు అప్పుడు అసలు ఏం కనిపించలేదు. ఇప్పుడేమో దగ్గర ఒక 100-120 వచ్చి కూర్చున్నాయి రోడ్డు పక్కన. అండ్ ఈ రోజుకైతే మాత్రం మనం 481 kilometers కంప్లీట్ చేసినాం.
రోడ్ ఏం లేదు. నేనైతే ఇక 144లో క్రూజ్ కంట్రోల్ పెట్టి కూర్చున్నా అంతే. ఇంకా అబ్బాబ్బాబ్బా ఈరోజు అసలుకి చలి చంపుతుంది. 17.5 degrees ఉంది అంతే. ఇంకా అసలు ఏమన్నా కొంచెం పెరుగుతుందేమో, ఒక 24-25 అన్న వస్తుందేమో. కొంచెం ఎండ కావాలనిపిస్తుంది కానీ ఏడ ఏం లేదు. సో ఈరోజు మన స్టాప్ అయితే వచ్చేసి ఫోర్ట్ నెల్సన్లో. రేపు ఎడ్మంటన్, కెనడాలోని ఎడ్మంటన్కి. అండ్ ఎడ్మంటన్లో బైక్ సర్వీసింగ్ చేయించాలి, ఆయిల్ సర్వీసింగ్ ఒక రోజు ఉంటాయి ఎడ్మంటన్లో. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా అమెరికాకి. సో రేపు ఒక్కరోజు రైడ్ చేస్తాం. ఎల్లుండి మళ్ళీ ఇక్కడ కెనడాలో ఉంటాం. అవతల ఎల్లుండి జంప్ అమెరికాకి. ఎక్కడుంటే క్లోజెస్ట్ బార్డర్ అక్కడ తీసేసుకొని జప్పుడు వెళ్ళిపోవాలి నేను షికాగోకి. సేమ్ వచ్చిన రూట్లోనే పోతున్నా కాబట్టి నాకైతే బోర్ కొడుతుంది. అండ్ అంతే, అంటే ఏ ప్లేస్లో ఏ లొకేషన్ వస్తుందనేది తెలుస్తుంది. సో ఇంకా ఒక 3 అవర్స్లో మనమైతే రూమ్లో ఉంటాం. నేను అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా ముందే వచ్చినా. నేను అదే ఆలోచిస్తున్నా, ఇంకొక 400 kilometers ఈరోజు వెళ్దామా లేకుంటే రేపు వెళ్దామా ఎట్లా అయింది అని. నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలనేది. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. లియార్డ్ రివర్ అంట, పెద్ద పెద్ద కేబుల్స్తో కట్టిరు ఇది. ఊరు నాయనం, ఈ బ్రిడ్జ్ మీద గట్టి గాలి వస్తుంది. ఓహో, ఏదో డ్యామేజ్ అయినట్టుంది. మొత్తం అంతా రోడ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రోడ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ పేమెంట్ వస్తుందని నాకు తెలుసు. ఆస్ట్రేలియాలో కూడా రోడ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ పేమెంట్. ఓన్లీ వన్ సైడ్ వెహికల్స్ని మాత్రమే పోనిస్తున్నారు. అండ్ మొన్న నేను వచ్చేటప్పుడు టెంపరేచర్ కొంచెం మంచిగా అనిపించింది, కానీ ఈరోజైతే మాత్రం చలి. అట్లీస్ట్ ఒక 25-26 ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఇంకొక 60 kilometers పోయిన తర్వాత ఇంకొక ఫ్యూయల్ బ్రేక్ మనకి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూయల్ బ్రేక్ దగ్గర నుంచి మనం ఇప్పటికీ ఒక 200 kilometers వచ్చినాం. ఈ 200 kilometersలో నేను వ్లాగ్ అయితే ఏం చేయలే. రేపు మళ్ళీ మనం ఒక కొత్త రోడ్లో అయితే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం చూడండి టాడ్ రివర్ దగ్గరికి కూడా వచ్చేసినాం. మొన్న వెళ్ళేటప్పుడు కూడా నేను బ్లాగ్లో చెప్పిన గుర్తుందా, మనకి పృథోబే వెళ్ళేంత వరకు వాటర్ రోడ్డుకి ఇంత దగ్గరగా రావడం అయితే మాత్రం ఓన్లీ ఈ టాడ్ రివర్ అనే ఏరియాలోనే వస్తుంది. చాలాసార్లు ఈ రోడ్ అంతా వాష్అవుట్ కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయంట. మళ్ళీ ఏం చేస్తారు, నీళ్లు తగ్గినాక మళ్ళీ రోడ్ వేస్తారు. యాక్చువల్లీ ఈ రెండు లెవెలే ఉండే, కానీ ఇంతమందం పోసారు కంకర ఈ లేక్కి దీనికి. ఆయన ఇక్కడ లారీలు అయితే దయ్యాల్లాగా వస్తున్నాయి. చాలామంది ఇక్కడ కారు పైన ఇవి ఉంటాయి కదా, బోట్లు తెచ్చుకుంటారు మంచిగా బోటింగ్ చేసుకోవడానికి. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, నాకైతే అంతకు నచ్చదు. ఓకే, నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం తినలేదు. మార్నింగ్ స్టార్ బక్స్లో తిన్నది అంతే. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కుచ్ బీ నై ఖాయా. ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉంది 24 hours. మెక్డొనాల్డ్స్ కన్నా మనది ఒకటి షాప్ ఉంది కదా అక్కడ, నేను ఉంటున్న హోటల్కి ఎదురుగా. లాస్ట్ టైం నేను ఉన్నా చూడండి, సేమ్ అదే ఊర్లో అనమాట. ఇప్పుడు సేమ్ అదే హోటల్లో ఉందామని చెప్పేసి అనుకుంటున్నా. గూగుల్ మ్యాప్స్ ఏదో అటు సైడ్ పెట్టిన ఊరికినే, ఈ ఊర్లో ఏదైనా ఒక పాయింట్ పెట్టాలని చెప్పేసి. అంటే ఈ ఏరియాలో ఉంటుంది హోటల్ అని అప్రాక్స్గా పెట్టినా, కానీ నేను యాడ్ ఉంది హోటల్. ఇంకా మెక్డొనాల్డ్స్ ఉంది, ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. లేక్ వ్యూ, బోస్టన్ పిజ్జా అంట. బాబా అచ్చడి వెళ్ళాలి నేను. చ మిస్ అయిపోయినా. ఏం కాదులేండి, యూటర్న్ కట్టుకొని వద్దాం. ఏంది ఈరోజు ఒక్కళ్ళు కూడా లేరు. అండ్ గూగుల్ టైం చూపించిన దానికన్నా కూడా 2.5 hours ముందు వచ్చిన. నేను 2.5 గంటలు ముందు వచ్చిన, మామూలుగా కొట్టలేదు. టమ్మ కొట్టుకుంటూ వచ్చేసిన. అండ్ ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు, అందుకని నాకు అది ఎక్కువ కలిసి వచ్చింది అనమాట. ఇందాక ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నా. దేనికంటే నా దగ్గర బనానా బ్రెడ్ ఉండే, అది తిందామని. ఓకే, ఇంకా నేను రూమ్కి కూడా వచ్చేసిన. 2.5 hours ముందు వచ్చిన అని చెప్పిన కదా. ఇంకో బైకర్ కూడా ఎవరో వచ్చారు. సో నాకు ఈరోజు ఎక్కువ మంది బైకర్స్ కనిపించారు. ఇన్ని రోజులలో ఈరోజు చూసిన బైకర్స్ని నేనైతే ఇంకెక్కువ ఎప్పుడు చూడలేదు. అండ్ రేపు మార్నింగ్ ఈ పెట్రోల్ పంప్లోనే పెట్రోల్ కొట్టుకొని అయితే వెళ్దాం. కార్ పెట్టుకొని అయినా కొట్టుకోవచ్చు. సో ఇప్పుడు బర్గర్ షాప్ ఏది, అక్కడ అవ్వండి.
లాస్ట్ టైం మనం వెళ్ళి తిన్నాం కదా బర్గర్ షాప్, అక్కడికి వెళ్ళేసి కంప్లీట్ అయితే చూద్దాం. హాయ్, ఈయన నాకు కలిసిండు ఇందాక అక్కడ, ఈయన కూడా వచ్చేసిండు. నేను మంచిగా లోపల పోయి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కొంచెం ఒక 2-3 యూట్యూబ్ వీడియోలు చూసినాక వచ్చిండు ఈయన. నాకు ఇంకోటి ఏంటంటే ఈ రైడ్లో చాలామంది ఇంకా మొత్తం కలిసిన వాళ్ళు అందరూ ఒకళ్ళు 2-3 తప్పితే అంతా 60+ ఏజ్ వాళ్ళే అందరు. ఇక్కడ ఫారినర్స్ అంతా 60+ ఏజ్ ఉన్న వాళ్ళే కలుస్తున్నారు. సో వాళ్ళు మన దగ్గర 50 దాటిందంటే అమ్మ ఇంకా నేను అయిపోయింది బాబు, ఇంకా నేను వీల్ చైర్లో పడాలా, లేదంటే మంచి బెడ్ మీద పడుకుని రెస్ట్ తీసుకోవాలా, హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కాదు, వీళ్ళకి ఎప్పుడైతే 60 క్రాస్ చేస్తారో వీళ్ళకి అప్పుడే ఇంకా రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటిదాకా సేవ్ చేసి పెట్టుకుంటారు. మనకి ఇంకొక 15 years 20 years మంది ఇది అనుకుంటారు, చూసారు కదా, ఆ సేవ్ చేసిన డబ్బులు మొత్తం తీసి ఎంజాయ్ చేసేస్తారనమాట వీళ్ళు. బేసిక్గా వీళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం చాలా వరకు ఫారినర్స్ ఏం చేస్తారంటే ఏమి ఇయ్యరు, ఉన్న ఇల్లులున్నా ఏదున్నా కూడా మొత్తం అమ్ముకొని వీళ్ళే ఎంజాయ్ చేస్తారనమాట నాకు తెలిసినంత వరకు. సో ఒకవేళ నేను తప్పు అయితే మాత్రం కరెక్ట్ చేయండి కింద కామెంట్స్లో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో రూమ్ టూర్ కూడా చూపిస్తా ఎట్లుందో చూడండి. ఇదే అనమాట సింగిల్ బెడ్రూమ్. లాస్ట్ నిన్నదేమో 2 bedrooms ఉండే. ఇది నాకు $93 Canadian అయితే పడ్డది. $93 Canadian అంటే మన ఇండియన్ రూపీస్లో ఇంత. నాకు కెనడాలో నచ్చే అత్యంత మంచి విషయం ఏంటంటే ఇక్కడ రూమ్స్ చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. యూఎస్తో కంపేర్ చేస్తే ప్రతిరోజు స్టేకి ఒక 2-3 వేలు మిగిల్చుకోవచ్చు. అండ్ ఆ మిగిల్చుకున్న డబ్బులు పెట్రోల్ దగ్గర దొబ్బిచ్చచ్చు అనమాట. అంటే ఇక్కడ మిగులుస్తాం డబ్బులు, అవి పెట్రోల్లో కవర్ అయిపోతాయి. అంటే కవర్ అయిపోవడం ఇన్ ద సెన్స్ అక్కడ సరిపోతే 2 చూసుకుంటే ఫైనల్లీ అక్కడికే వస్తుంది. And then